Hi to everyone, I am Usha. Today topic is GST Fundamentals Unit 4. List out transactions covered under IGST. List out transactions covered IGST. As per the IGST Act, the following transactions are determined as interstate supply of goods or services. ఐజీఎస్టీ ప్రకారం ఈ కింద అంతర్రాష్ట్ర వస్తు సేవల వ్యవహారాలు ఐజీఎస్టీ పరిధిలోకి రావడం అనేది జరిగింది. సప్లై ఆఫ్ గూడ్స్ షల్ బి ట్రీటెడ్ యాజ్ ఆఫ్ interstate nature, where the location of the supplier and the place of supply are in two different states, two different union territories, or a state and a union territory. వస్తువుల సరఫరా అనేది టూ డిఫరెంట్ స్టేట్స్ రెండు రాష్ట్రాల మధ్య, టూ డిఫరెంట్ యూనియన్ టెరిటోరియస్ ఆర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య, ఏ స్టేట్ అండ్ యూనియన్ టెరిటోరియస్ ఏ రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం మధ్య వర్తకం జరుగుతున్నప్పుడు దానిని అంతర్రాష్ట్ర అమ్మకంగా నిర్ణయించడం అనేది జరుగుతుంది. వేర్ గూడ్స్ ఆర్ ఇంపోజ్డ్ ఇంటూ టెరిటోరియల్ ఆఫ్ ఇండియా టిల్ దే క్రాస్ ద కస్టమర్స్ ఫ్రంటోరియర్స్ ఆఫ్ ఇండియా. విదేశాల నుండి ఎగుమతి చేసుకోబడిన వినియోగించబడే రాష్ట్ర వస్తువులు జరిగే వర్తక వ్యవహారాలన్నిటినీ ఐజీఎస్టీ కిందకి రావడం అనేది జరిగింది. ఈ విషయంలో సరఫరా జరిగిన ప్రదేశం గురించి వివరంగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సిచ్యువేషన్ సందర్భము, ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ సరఫరా జరిగిన ప్రదేశం, ఇంపోర్ట్స్ దిగుమతులు, లొకేషన్ ఆఫ్ ది ఇంపోర్టర్ దిగుమతులు చేసుకున్న ప్రదేశం, ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు, లొకేషన్ అవుట్ సైడ్ ఇండియా భారతదేశం వెలుపల ఎగుమతి జరుగుతున్న ప్రదేశము, సప్లై ఇన్వాయిస్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ సప్లై నందు వస్తువుల స్థాన చలనం, లొకేషన్ ఆఫ్ ది గూడ్స్ అట్ ది టైమ్ ఎట్ ద విచ్ ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ టెర్మినేట్స్ ఫర్ డెలివరీ టు ద రిసిప్ట్ వస్తువుల స్థాపన చలనం ఆగిపోయి డెలివరీ తీసుకునే వ్యక్తికి, అలాగే వస్తువులు భౌతికంగా బదిలీ జరుగు ప్రదేశాలు, సప్లై బై ఏజెంట్ ఏజెంట్ ద్వారా సరఫరా, రిసిప్ట్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది రిసిప్ట్ తీసుకునే వ్యక్తి యొక్క వ్యాపారం జరుగు ప్రదేశం వాస్తవ ప్రదేశాలు, సప్లై డస్ నాట్ ఇన్వాల్వ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ వస్తువుల స్థాపన మరియు అసెంబ్లింగ్, లొకేషన్ ఆఫ్ సచ్ గూడ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది డెలివరీ టు ది రిసిప్ట్ అవి జరిగే ప్రదేశాలు, గూడ్స్ ఆర్ అసెంబ్ల్డ్ ఆర్ ఇన్స్టాల్డ్ ఎట్ సైట్ వస్తువుల స్థాపన మరియు అసెంబ్లింగ్, ప్లేస్ ఆఫ్ సచ్ ఇన్స్టలేషన్ ఆర్ అసెంబ్లీ అవి జరిగే ప్రదేశము. Goods are supplied on board conveying including visual an aircraft, a train or motor vehicle. ఒక వాహనము, ఒక రైలు, ఒక విమానం, ఒక మోటార్ వాహనం మీద సప్లై చేసినప్పుడు. లొకేషన్ అట్ విచ్ సచ్ గూడ్స్ ఆర్ టేకెన్ ఆన్ బోర్డ్ వాహనం మీద వస్తువులు ఉంచిన ప్రదేశం. సప్లై ఆఫ్ సర్వీసెస్ షల్ బి ట్రీటెడ్ యాజ్ ఇంట్రస్టేట్ నేచర్, where the location of the supplier and the place of supply are in two different states, two different union territories, or a state and union territory. రెండు ప్రాంతాల మధ్య, రెండు కేంద్ర ప్రాంతాల మధ్య, ఒక రాష్ట్రం మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతం మధ్య సేవల సరఫరా జరిగినప్పుడు, వేర్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ టు ది టెరిటరీ ఆఫ్ ఇండియా జరిగిన విదేశాల నుండి మన దేశంలో సేవలు దిగుమతి చేస్తున్నప్పుడు ఈ సందర్భం అంతర్రాష్ట్రీయాల సరఫరాగా భావించడం అనేది జరుగుతుంది. అయితే సేవల సరఫరా ప్రదేశం జరిగినప్పుడు ప్రదేశం గురించి విపులంగా తెలుసుకుందాం. సేవల సరఫరా జరిగినప్పుడు దాని ప్రదేశం గురించి విపులంగా తెలుసుకుందాం.
Supply of services shall be treated as the interstate nature, where the location of the supplier to the place of supply are in two different states, two different union territories, a state and a union territory, where goods are imported into the territory of India. టూ డిఫరెంట్ స్టేట్స్ రెండు ప్రాంతాల మధ్య టూ డిఫరెంట్ యూనియన్ టొటారియాస్ రెండు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఏ స్టేట్ అండ్ యూనియన్ టొటారియా ఒక రాష్ట్రం మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం మధ్య సరఫరా జరిగినప్పుడు విదేశాల నుండి మన దేశంలో సేవలు దిగుమతి చేస్తున్నప్పుడు ఈ సందర్భంలో అంతర్రాష్ట్ర సేవల సరఫరాగా భావించడం అనేది జరిగింది. In the integrated is the important understand what is the place of supply services to examples. సేవల సరఫరా జరిగిన ప్రదేశం గురించి మనం ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం. సిచ్యువేషన్ నేచర్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ సేవల సరఫరా స్వభావం. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ భారతదేశంలో సేవలు ఇచ్చే ప్రదేశం లేదా దిగుమతుల వల్ల పొందే ప్రదేశాల గురించి తెలుసుకుందాం. సిచ్యువేషన్ నేచర్ ఆఫ్ ది సప్లై ఆఫ్ సర్వీసెస్ సేవల సరఫరా స్వభావము. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ భారతదేశంలో సేవలు ఇచ్చే ప్రదేశం లేదా దిగుమతుల వల్ల కలిగే ప్రదేశాలు. సర్వీస్ రిక్వైర్స్ ద ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ ది రిసిప్ట్ సేవలు పొందే వ్యక్తి భౌతికంగా ఉండాలి. అది హెయిర్ సలూన్ దగ్గర అలాగే రెస్టారెంట్స్ దగ్గర ఉండాలి. లొకేషన్ వేర్ ద సర్వీసెస్ ఆర్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్ సేవలు వాస్తవంగా పొందిన ప్రదేశము. సర్వీసెస్ సప్లైడ్ డైరెక్ట్లీ ఇన్ రిలాక్షన్ టు ది అన్ ఇంబోరబుల్ ప్రాపర్టీ స్థిరాస్తుల విషయంలో ప్రత్యక్షంగా సేవలను జరిగినప్పుడు. ప్లేస్ వేర్ ద ఇంబోరబుల్ ప్రాపర్టీ ఈస్ లొకేటెడ్ ఆర్ ఇంటెండ్ టు బి లొకేటెడ్ స్థిరాస్తులు భౌతికంగా ఉన్న ప్రదేశాల్లోనూ. Services provided on a boat convey during the course of passenger transport operations. Service of air hostess, రైల్వే పాంట్రీ వాహనాలు పొందే సేవలు అలాగే సర్వీసెస్ ఆఫ్ ఎయిర్ హోస్టర్స్ ఆర్ రైల్వే పాంట్రీలో మొదలైనవి. ఫస్ట్ షెడ్యూల్డ్ పాయింట్ ఆఫ్ డిపార్చర్ టు ది కన్వే ఫర్ ద జర్నీ ప్రయాణ ప్రారంభ ప్రదేశాలు. Services supplied by the way of admission to event the services ancillary to the such admissions, IPL, Filmfare Awards, magic shows, amusement parks. కార్యక్రమాల ప్రవేశం కొరకు జరిగే సేవలు లేదా ప్రదేశానికి అవసరమైన ఉపసేవలు ఏవైతే ఉన్నాయో అవి. ప్లేస్ వేర్ ద ఈవెంట్ ఈజ్ యాక్చువల్ హెల్డ్ వాస్తవంగా కార్యక్రమం జరిగిన ప్రదేశము. Supply of goods and services or both shall be treated as interstate nature. When the supplier is located in India, the place of supply ID outside India, where supply is to or more special economic zone developer or special India, where supply is made of taxable territory is not being an interstate supply and not covered anywhere in the IGST Act. వస్తువు లేదా సేవలు సరఫరా రెండింటిలోనూ ఈ కింద సందర్భంలో అంతరాష్ట్ర తరహావిగా పేర్కొన్నవి. When the supplier is located in India and the place of the ID outside India, సరఫరాదారుడు భారతదేశంలో ఉండి భారతదేశ వెలుపల సరఫరా జరిగినప్పుడు. Where supply is to or by a special economic zone developer or special India, ప్రత్యేక ఆర్థిక మండలి లేదా మండలి నుండి వస్తు సేవల సరఫరా జరిగినప్పుడు. The supply is made in the taxable territory is not being an interstate supply and not covered anywhere in the IGST Act. IGST చట్టంలో ఎక్కడ ప్రత్యేకంగా పరికోపించబడిన పన్ను రహిత భారతదేశముకు వస్తు సేవల సరఫరా జరిగినప్పుడు. Explanation in case of person having multiple establishments. Where a person has multiple establishments, such establishment each establishment shall be considered penetrating. Where a person has multiple
Establishments. Each establishment shall be considered pertaining to a distinct person of the following situations. బహుళ సంస్థలు ఒకే వ్యక్తి కలిగి ఉన్నప్పుడు, ఒకే వ్యక్తి వివిధ స్థానాల్లో బహుళ సంస్థలు కలిగి ఉన్నప్పుడు ఈ కింది సందర్భంలో ప్రతి సంస్థకు వేరువేరుగా పరిగణించడం అనేది జరిగింది. An establishment is in India, any other establishment outside India. ఒక సంస్థ భారతదేశంలో మరియు వేరొక సంస్థ భారతదేశం వెలుపల ఉన్నప్పుడు an establishment in a state or union territory and other establishment outside that state or union territory. ఒక సంస్థ ఒక రాష్ట్రం లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉండే వేరొక సంస్థ వేరు రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నప్పుడు. Explanation in case of additional places of business. A person carrying on business to a branch or an agency or a presentational office in any territory shall be treated as having an establishment in the territories. Separate IGST and ID required for each statement. ముఖ్య వ్యాపార విషయంలో కూడా ముఖ్య వ్యాపార ప్రదేశాల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో బ్రాంచ్ లేదా ఏజెన్సీ లేదా ప్రతినిధి సంస్థ ఉన్నప్పుడు వాటిని కూడా వేరుగా రిజిస్ట్రేషన్ చేయించి ప్రత్యేక IGSTN ఐడిగా తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.